దేవుని సంఘము దేని చేత నింపబడాలి? దేవుని మహిమ చేతన, నీ మహిమ చేతన? నీవు దేవుని మహిమను వెతుకుతూ ఉన్నావా, నీ మహిమను వెతుకుతున్నావా? కుటుంబంలోనైనా, ఉద్యోగం చేసే దగ్గరైనా, వ్యాపారం చేసే దగ్గరైనా, సంఘము సహవాసంలోనైనా ఎవరి మహిమను వెతుకుతున్నావు? ప్రతి సంఘములో ఇదే సమస్య, ప్రతి మినిస్ట్రీలో, ప్రతి సంస్థలో ఇదే సమస్య. నేను మహిమ పరచబడాలి. అందరూ మంచి తెలివైన వాడవు, మంచి ప్రసంగికుడవు, ఓ అద్భుతం బ్రదర్, అద్భుతం సిస్టర్, అన్నిట్లో ప్రియ దేవుని బిడ్డలారా నేనే 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 కనబడాలి, నా పేరే కనబడాలి. ప్రతి సంస్థలో ఇదే సమస్య. అరే నీ పొరుగువానికి మహిమ రాని ఏమైతుందమ్మా? నీ మహిమ నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు, నీ పొరుగువానికి ఇచ్చేది పొరుగువానికి ఇస్తాడు. లేదు అట్లా కుదరదు. మెచ్చుకుంటా నన్నే మెచ్చుకోవాలి, ముందుంటే నేనే ఉండాలి, అన్నిట్లో నేనే కనబడాలి. ఆ తత్వం మానేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందరినీ కలుపుకొని పోవాలి. నాకు దేవుడు మహిమ ఇవ్వాలి, నా తోటి సహోదరులకు కూడా దేవుడు ఆశీర్వాదమును, మహిమను, మెప్పును దేవుడు కలగజేయాలి. సౌలు వేల కొలది దావీదు అయిపోయింది. సౌలు జీవితం పతనం అయిపోయింది. ఎందుకు? అప్పటి నుండి దావీదును ఏం చూశాడు? విషపు చూపు చూశాడు. సంఘము క్షేమంగా ఉండాలంటే సంఘ కాపరైన విశ్వాసులైన తమ మహిమను వెతుక్కోవాలి. దేవా, నాకు అవమానం కలిగినా నీకు మహిమ కలగాలి, నాకు అపకీర్తి కలిగినా, నాకు నష్టం కలిగినా నీకు మహిమ కలగాలి అన్నట్టు ఉండాలి. మనం ఇక్కడికి మన మహిమను వెతుక్కోవడానికి రాలేదు.